నమస్తే. మైక్ టీవీ సండే కవర్ స్టోరీకి స్వాగతం. ఆంగ్ల మ్యాగజైన్లలో, ప్రధానమైన మ్యాగజైన్లలో కవర్ స్టోరీ కథనాలు ఏమొచ్చినాయో చూసి అందులో సామాజికంగా, రాజకీయంగా ఇప్పటి పరిస్థితికి అనుగుణంగా ఉన్న ఒక అంశాన్ని తీసుకొని వాటి గురించి విశ్లేషణ చేద్దాం. ఇండియా టుడేలో ఒక కవర్ స్టోరీ ఇచ్చింది. దీంట్లో అసెంబ్లీ పోల్స్ 223 బ్యాటిలింగ్ ద అవర్స్ అని ఒక స్టోరీ, కవర్ స్టోరీ ఇచ్చింది. అదేవిధంగా అవుట్లుక్ మ్యాగజైన్లో ద డిస్టోపియన్ వరల్డ్ ఆఫ్ హ్యాపీ న్యూస్ ఇండస్ట్రీ అనే ఒక కవర్ స్టోరీ కథనం ఉన్నది. ద వీక్ మ్యాగజైన్లో మై హోల్ లైఫ్ హ్యాస్ బీన్ ఎల్ఎన్టీ అండ్ నథింగ్ ఎల్స్ ఏఎం నాయక్ అని ఒక కథనం ఉన్నది. దీంతో పాటుగా ఫ్రంట్ లైన్లో స్టేట్ ఎలక్షన్స్ విల్ టెస్ట్ ద వాటర్స్ ఫర్ 2024 లోక్సభ రేస్ అని ఉంది. ఇందులో మనకు కాంటెంపరీ పాలిటిక్స్ తీసుకున్నప్పుడు ఇండియా టుడేలో ఉన్న కథనం ఇవాళ జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కవర్ స్టోరీ కథనాన్ని ఇండియా టుడే ఇచ్చింది. ఇండియా టుడేలో ఉన్న కథనం ఏం చెప్తున్నది అనేది కొంత లోతుగా మనం చూద్దాం. ఇది అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలకు సంబంధించినవి. 2024 లోక్సభ ఎన్నికలపైన ఎట్లాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనే అంశాన్ని ఈ కథనం ఇండియా టుడే స్పెషల్ స్టోరీ చర్చిస్తూ ఉన్నది. ఇందులో ఉన్న అంశాలు కౌశిక్ దేకా అనే అతను దీని కథనాన్ని రాసిన జర్నలిస్ట్ ఇతను. ఈ మొత్తము 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోయే రోజులలో భారతదేశ రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయబోతున్నాయి, ఎవరి రాజకీయ జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పబోతున్నాయి, అందులో తెలంగాణ రాష్ట్ర సమితి లేదా ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి రోల్ ఎట్లా ఉండబోతున్నది, మొత్తం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణకు ఎన్నికలకున్న ప్రత్యేకత ఏమిటి అనే అంశాన్ని కూడా మనం కాస్త లోతుగా పరిశీలన చేద్దాం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ రాజకీయ జీవితానికి ఒక చివరి పరీక్ష లాంటిది. వాస్తవాన్ని చెప్పాలంటే వారి రాజకీయ జీవితంలో ఎదుర్కోబోతున్న పెను సవాలు కూడా ఇది. ఈ ఎన్నికల తర్వాత బహుశా వాళ్ళు రాజకీయ ముఖచిత్రం నుంచి వైసురీత్యాను లేకపోతే కనుక పార్టీలలో మారుతున్న ఆలోచనలు, విధానాలు, కొత్త తరం రావాలనే డిమాండ్ల కారణంగానో ఈ రంగస్థలం నుంచి కొంతమంది నిష్క్రమించేందుకు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. అవేమిటో చూద్దాం. ఈ ఇండియా టుడే కథనం ప్రకారము మొత్తము మన దేశంలో ఉన్న లోక్సభలో 543 లోక్సభ స్థానాలు ఉంటే ఈ రాష్ట్రాల వారీగా తీసుకున్నప్పుడు ఈ 5 రాష్ట్రాలలో 83 లోక్సభ స్థానాలు ఈ 5 రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. ఒకటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ. ఈ మొత్తము ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనకు ఉత్తరాదికి వెళ్తే కనుక రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధరా రాజే, అదేవిధంగా ఈ ముగ్గురు మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కాంగ్రెస్ నుంచి. ఈ నలుగురికి బహుశా ఈసారి కనుక వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోకుంటే కనుక వారికి బహుశా వచ్చే ఎన్నికల నాటికల్లా రాజకీయ ముఖచిత్ర పైన ఉండకపోవచ్చునో ఏమో వాళ్ళు అనే ఒక అంశాన్ని కూడా ఇండియా టుడే కథనం చర్చించింది. దీంతో పాటుగా మొత్తము కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకొని, తన పాత పద్ధతులను మార్చుకొని ఒకంత మార్పులకు లోనవుతూ ప్రజల ముందుకు వస్తూ ఉన్నది. ఈ వస్తూ ఉన్న సందర్భంలో ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను, ఛత్తీస్గఢ్లోను అధికారంలోకి వచ్చింది. అయితే మధ్యప్రదేశ్లో అధికారాన్ని అది కోల్పోవలసి వచ్చింది రాజకీయ చదరంగంలో. ఈసారి అంటే ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు 2019 వచ్చే నాటికల్లా డీలా పడిపోయింది. ఈ మొత్తము మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల పరిధిలో ఉన్న దగ్గర 63 లోక్సభ స్థానాలకు గాను అది 3 మాత్రమే గెలుచుకోగలిగింది. రీజన్ ఏమిటి అంటే అసెంబ్లీ ఎన్నికల ఎజెండా వేరుగా ఉంటుంది, లోక్సభ ఎన్నికల ఎజెండా వేరుగా ఉంటుంది. ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూరమైన కారణంగా, బీజేపీని ప్రజలు నిరాకరించిన కారణంగా బీజేపీ తన ఎజెండాను, ఆలోచనను మార్చుకున్నది అనే అంశాన్ని కూడా తీసుకున్నది. అందుకే రైతుల కోసమని కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని బీజేపీ తీసుకొని వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి
పూర్వం అసెంబ్లీ ఎన్నికల ముందు తాను చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని పాపులర్ స్కీములు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. దాంతోపాటుగా ఓబీసీలకు సంబంధించిన వారిని ఆయా రాష్ట్రాల్లో పార్టీ శాఖల అధ్యక్షులుగాను ముఖ్య నాయకులుగాను కేంద్ర మంత్రివర్గంలోనూ స్థానం కల్పించే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే తాను కొన్ని మార్పులు చేసుకొని ఎన్నికల్లోకి వచ్చింది, ఫేస్ చేసి నరేంద్ర మోడీ ఫేస్గా అది విజయం సాధించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ 3 రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత లోక్సభలో వైఫల్యాన్ని మూటగట్టుకున్నది. లోక్సభలో వైఫల్యాన్ని మూటగట్టుకోవడం ఒక అంశం అయితే, రెండోది మధ్యప్రదేశ్లో అధికారానికి దూరమైంది. ఈ అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికలు వచ్చే వరకల్లా మొత్తమే తన ప్రోగ్రామింగ్నే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. స్థానిక సమస్యలను ఆధారంగా చేసుకొని స్థానికంగా ఉన్న ప్రజలను ఆ అంశాల ప్రాతిపదిక మీద కొత్త పథకాలతోని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ చేయడంలోనే 5 గ్యారంటీలను కర్ణాటకలో తీసుకొని వచ్చింది. అంటే మొత్తం ఒక జాతీయ పార్టీ జాతీయ దృక్పథంతో కాకుండా, వ్యక్తి కేంద్రంగా కాకుండా ఆయా రాష్ట్రాల స్థానిక సమస్యల ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంటే జాతీయ పర్స్పెక్టివ్ నుంచి, జాతీయ దృక్పథం నుంచి మొత్తం దేశమంతా ఒకే కోణంలో సమస్యలను చూడకుండా ఆయా ప్రాంతాల వారిగా ఆయా రాష్ట్రాలలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలను బట్టి కాంగ్రెస్ పార్టీ తన ప్రోగ్రామును మార్చుకొని వెళుతున్నదని అర్థమవుతున్నది. ఈ కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నది. 6 గ్యారంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారంటీల ప్రభావము దాని ఎట్లా ఉంటుంది, ప్రజలు దాని ఆదరణ ఎట్లా ఉంటుంది తర్వాత తెలుస్తుంది. కానీ ఇండియా టుడే కథనం మాత్రం ఆ అంశాన్ని కూడా చర్చించింది. ఇక్కడ గమనించవలసిన మరొక అంశము, ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, బీజేపీ ఈ 2 రాష్ట్రాలు కాకుండా ఉన్నాయి తెలంగాణ, మిజోరాం. మిజోరాము బీజేపీ కూటమిలో ఉన్నది. ఈ బీఆర్ఎస్ మాత్రం ఏ కూటమిలో లేదు. ఏ కూటమిలో లేకుండా అది తటస్థంగా తన కొనసాగుతున్నది. అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఒకవేళ అవకాశం ఉంటే కాంగ్రెస్కు, లేదా బీజేపీ ఉంటే బీజేపీకి, కాదు అంటే మూడో దానికి, ఎటైనా ఎవరితోనే వెళ్లేందుకు ఒక అవకాశాన్ని బీఆర్ఎస్ కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. బహుశా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తన మౌలికమైన స్వభావాన్ని, మౌలికమైన అస్తిత్వాన్ని అది ఏ మేరకు ప్రతిఫలింపజేయబోతున్నదో కూడా ఇదొక పరీక్ష సమయంగానే బీఆర్ఎస్కు ఉండబోతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలను బట్టి వస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఫేస్గా ఎలక్షన్లకు వస్తున్నది. స్థానికంగా ఉన్న సమస్యలు ఆ దానికి ఒక ప్రయారిటీ లేకుండా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి, ఆయననే ఇమేజ్ ఉన్నది కాబట్టి మరోసారి బీజేపీ, మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారనే గంపెడ ఆశలు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నవాళ్ళు కూడా, ఆ ఎన్డీఏలో కూటమి మిత్రులు కూడా బీజేపీని కాదని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అది మనకు చాలా సందర్భాల్లో కూడా అర్థమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మరొక నిర్ణయం కూడా, బీజేపీ నరేంద్ర మోడీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి కులగణనను నమ్ముకున్నది. ఈ కులగణను జాతీయ స్థాయిలో ఒక ఎజెండాగా చేసే ప్రయత్నం చేయబోతున్నది. ఈ కులగణన అంశాన్ని ఒకవేళ ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనుక దాని ప్రభావం ఉంటే, ఈ కులం అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ కుల సమస్యకు పరిష్కారం అంటే కనుక, లేదా కులాల వారిగా ఎవరి జనాభా ఎంతో తేలితే, ఎవరికి ఎన్ని సీట్లో తేలితే కనుక ఈ అంశం కనుక ప్రజలకు అర్థమైతే అది బీజేపీ పైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉన్నది అనే ఒక అంశాన్ని ఇండియా టుడే కథనం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పూర్వం ఉన్నట్లుగా లేదు అని చెప్పుకుంటున్నారు కాబట్టి, మరి ఒకప్పుడు మండలం కమండలం అన్న వాళ్ళు ఈసారి ఎటువైపు ఉంటారు? కేంద్ర మంత్రివర్గంలో 10-15 మందికో స్థానం ఇచ్చినంత మాత్రం సరిపోతుందా? మరి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం వేలాది కులాల వారు ఉన్నారు కదా, ఇప్పటి వరకు అసెంబ్లీలోకో లేదా పార్లమెంటుకో అడుగుపెట్టని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటని ఒక చర్చ కూడా వస్తున్నది. ఈ చాలా అంశాలను తెరపైకి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రాష్ట్రాల వారీగా స్థానిక సమస్యలను పట్టుకొని ఒక ప్రోగ్రాం తీసుకున్నది. జాతీయ స్థాయిలో కులాన్ని ఒక అంశంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది. బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు ప్రభావితం ఎట్లా చేయబోతున్నారో కూడా ఈ కథనం దీంట్లో స్పందించింది. ఇందులో మొత్తము
679 నియోజకవర్గాలు ఉన్నాయి. 161 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో తొలిసారి ఓటకు వినియోగించుకునే వాళ్ళు 6.2 మిలియన్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 78 మిలియన్ల మంది ఉన్నారు. ఇది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండింటికి సంబంధించిన అంశాలను కూడా ఇవి దీంట్లో చర్చించింది. ఇది కర్ణాటకలో వచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలను సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల ఆధారంగా తీసుకున్నదని చెప్తున్నది. దీంతో పాటుగా జాతీయ స్థాయిలో కులాంశాన్ని తీసుకొచ్చి బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరొక వైపున బీజేపీ నరేంద్ర మోడీ పాపులారిటీ పైనే అది ఆధారపడి ఉన్నది, అంతే తప్ప మరొకటి లేదు. అది కాదు ఇది కాదంటే కనుక ఓబీసీలకు కొంత అవకాశం ఇచ్చినాం కదని చూయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లు ఒకటి, G20 సమ్మిట్ ఇవి మోడీని ఆకాశానికి ఎత్తేసినాయి కాబట్టి, జాతీయ స్థాయిలో ఒక పాపులారిటీని తీసుకొచ్చినాయి కాబట్టి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి బీజేపీ వెంట ఉంటుందనే ఒక బలమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బీజేపీ కలిగి ఉన్నదనే ఒక అంశాన్ని కూడా ఈ కథనం పేర్కొంటూ ఉన్నది. అయితే దీంతో పాటుగా మధ్యప్రదేశ్లోనూ, అదేవిధంగా రాజస్థాన్లోనూ, ఇక్కడ తెలంగాణలో కూడా ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నది. బహుశా ఎంపీలుగా ఉన్నవారి పట్ల వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను తొలగించేందుకోసమై ఈ అభ్యర్థులను మారిస్తే కనుక అది అనుకూలిస్తుందనే ఒక అంశాన్ని కూడా బహుశా బీజేపీ ఆలోచిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. మొత్తంగా ఓవరాల్గా ఇండియా టుడే చెప్పిన ఈ కథనం 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మిజోరాం ఒకటి, అక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నది. ఇక్కడ మొత్తము ఓటర్లను తీసుకున్నప్పుడు 78 మిలియన్ల ఓటర్లు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీలు మహిళా కేంద్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీలు కొత్త ఓటర్ల కేంద్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీలు ఈ 161 మిలియన్ ఓటర్లలో సగం మందిని తమ వైపు తిప్పుకునే విధంగా, అది సీట్ల కేటాయింపులోను, అది గ్యారంటీలు ఇవ్వడంలోను ఇక్కడ ఆ పార్టీ చాలా ప్రబలమైన పాత్ర పోషిస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కోసమై ఉచిత బస్సు, 2500 రూపాయలు, ఆడపిల్ల పెళ్లికి బంగారం, ఇవి మహిళలను విపరీతంగా అవి ఆకట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. సరే, వాటికి బడ్జెట్ ఎంత, లేకపోతే కనుక నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారు, అంత సెకండరీ. ఓటర్ను తమ వైపు తిప్పుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక మునుపటి కంటే భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న అంశాన్ని కూడా ఈ కథనం స్పష్టం చేస్తున్నది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక మునిపెన్నడూ లేని విధంగా మిగతా 2 ఎన్నికల్లో లేని సరికొత్త సవాళ్లను బీఆర్ఎస్ ఎదుర్కొంటూ ఉన్నది. అటు యూపీఏనో లేదా ఎన్డీఏనో లేదా ఇవాళ ఇండియా కూటమి, ఏ కూటమిలో లేకుండా తనకు తానుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో జాతీయ స్థాయిలో ఉన్న కులగణన అంశము బీఆర్ఎస్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇచ్చే టికెట్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, ఎట్లా ఉండవు, ఎంత నంబర్ ఎంతనో కూడా అది ప్రభావితం చేయబోతున్నది. అన్నింటికంటే కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలి ఎన్నిక కాబట్టి ఇది బీఆర్ఎస్గా చూస్తున్నారా ప్రజలు, లేకపోతే కనుక టీఆర్ఎస్గా చూస్తున్నారా అనే అంశం ఒకటి. మరొకటి, ఈ 10 సంవత్సరాల పాలనలో సహజంగానే ప్రభుత్వ పైన ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నది ఈ అంశాలు. అంటే ఇక్కడ మనం రాజస్థాను, మధ్యప్రదేశ్, ఈ ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల లోపల ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు తమ రాజకీయ భవిష్యత్తు ఎట్లయితే ప్రశ్నార్థకంగా ఉన్నదో, ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఇన్ని సవాళ్లను తట్టుకొని నిలబడాల్సిన ఒకానొక అంశం కూడా, ఒకానొక సవాలు కూడా బీఆర్ఎస్ ముందున్నది. ఇట్లా పార్లమెంటు 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న సెమీఫైనల్గా ఇండియా టుడే కథనం ఈ ఎన్నికలను పేర్కొన్నది. ఈ ఇండియా టుడే కథనంలో ఉన్న మరొక అంశం బీజేపీ ముందున్న సవాళ్ళనే కాదు, కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్ళను కూడా అది ప్రస్తావించింది. యూపీఏ ఇండియా కూటమిగా మారిన తర్వాత జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు. ఈ ఇండియా కూటమిని ప్రజలు ఆదరిస్తారా? ఇండియా కూటమి పెడుతున్న డిమాండ్లను, దాని ఎజెండాను భారతీయ ప్రజలు దాన్ని స్వాగతించి ఆదరించి అధికారాన్ని కట్టబెడతారనేది కూడా ఒక సవాలు. రెండవది, ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుల బలాబలాలు ఏమిటో కూడా తెలిసే అవకాశం ఉన్నది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమికి
ఈ సెమీఫైనల్ను అది తట్టుకుని నిలబడి ఫైనల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నది అనే అంశం కూడా ఇక్కడ ఇండియా కూటమికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా నిలబడబోతూ ఉన్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీకి ఒక సవాలు, కాంగ్రెస్కు ఒక సవాలు. ఈ రెండు పార్టీలకు సంబంధించిన కూటముల్లో ఉన్నవారి రాజకీయ ఉనికికి సంబంధించిన, రాజకీయ మనుగడకు సంబంధించిన సీనియర్లకు కూడా ఒక సవాలు. మొత్తము ఈ కథనం తేలుస్తున్న విషయము, భారతదేశ రాజకీయాలలో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు భారతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చవడానికి ఒక పునాది కాబోతున్నాయి అనే అంశాన్ని ఈ ఇండియా టుడే కథనం చర్చిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.